హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా జరగబోతున్న దసరా నవరాత్రి మహోత్సవాలు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రోజు వీడియోలో. సాధ్యమైనంత వరకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే దసరా నవరాత్రి మహోత్సవాల్లో స్వామివారికి మరియు అమ్మవారికి ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. వేములవాడ తెలంగాణ రాష్ట్రంలో రాజన్న డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది. హైదరాబాద్ కు 160 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ కు 36 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ సంవత్సరం 2024లో రాజన్న ఆలయంలో అంగరంగ వైభవంగా దసరా నవరాత్రి మహోత్సవాలు అయితే జరగనున్నాయి. అక్టోబర్ 3 గురువారం నుండి అక్టోబర్ 12 శనివారం వరకు 10 రోజుల పాటు శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు దేవస్థానం వారు. అక్టోబర్ 9 బుధవారం రోజు ఉదయం 9 గంటలకు మూలా నక్షత్ర పుస్తక రూపిణి మహాసరస్వతి పూజను నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 10 గురువారం రోజు దుర్గాష్టమి సందర్భముగా ఉదయం 8:30 నుండి చండీ అమ్మవారి వద్ద శ్రీ చండీ కలశ ప్రతిష్ఠ, చండీ సప్తసతి హవనము మరియు రాత్రి 8 గంటల నుండి శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ జరగనుంది. ఇలా దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక అక్టోబర్ 11 శుక్రవారం రోజున ఉదయం 11:05 పూర్ణాహుతి మరియు బలిహరణ, రాత్రి 8:30 నుండి అమ్మవారికి ధర్మగుండమునందు తెప్పోత్సవము కన్నుల పండుగగా జరగనుంది. అక్టోబర్ 12 శనివారం రోజు విజయదశమి దసరా సందర్భముగా ఉదయం 10:45 ఆయుధ పూజ, విజయదశమి సందర్భముగా సాయంత్రం 5 గంటల నుండి శ్రీ స్వామివారికి పెద్ద సేవ అనగా అంబారి సేవ జరగనుంది. ఇక ఇదే రోజు శ్రీ స్వామి అమ్మవార్ల సమీ పూజ, అపరాజిత పూజను కూడా నిర్వహించనున్నారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవముల సందర్భంగా 10 రోజుల పాటు సాయంత్రం 4 గంటలకు శ్రీమద్ దేవి భాగవత పురాణము ప్రవచనము కూడా జరుగుతుంది. అయితే శ్రీదేవి నవరాత్రి ఉత్సవముల సందర్భంగా అక్టోబర్ 3 గురువారం నుండి అక్టోబర్ 12 శనివారం వరకు 10 రోజుల పాటు స్వామివారి నిత్య కళ్యాణము దేవస్థానము నిర్వహించడం లేదు. భక్తులు ఎవరైతే స్వామి అమ్మవార్లను వెళ్లి దర్శించుకోవాలనుకుంటున్నారో వారందరూ ఈ విషయాలను గమనించుకోండి. ఇలా శ్రీదేవి నవరాత్రి ఉత్సవములకు సంబంధించిన వివరాలను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారైతే రీసెంట్ గా తెలపడం జరిగింది. తెలుసుకున్నారు కదండి, వేములవాడ రాజన్న క్షేత్రంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.